ఏరా నేను మీ అక్కకి పెళ్లి చూపులంట కదరా. అవునరా, కానీ నిన్న ఇంట్లో జరిగిన విషయానికి చాలా నవ్వు వచ్చిందిరా. మా అక్క మీద కోపం కూడా వచ్చింది. ఏం జరిగిందిరా? అక్క మీద కోపం ఎందుకు? అక్కేం చేసిందిరా కోపడగచ్చు? పైగా నవ్వెందుకు వచ్చింది? అక్కకి సెల్ఫ్ ఇచ్చి ఉంది అని నీకు తెలుసు కదరా. అవును, బుద్ధస్తమానం తను సెల్ఫ్ చేత పట్టుకొని ఉంటుంది కదా. తినేటప్పుడు, పని చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఎప్పుడు సెల్ పక్కనే పెట్టుకొని మాట్లాడుతూనే చేస్తుంటది. అవును కదరా. మరి ఎలా కూర్చుందని నా పెళ్లి చూపుల్లో మా అమ్మ అదే చెప్పింది మొన్న. రేపొకటి సెల్లును దూరంగా పెట్టు అని చెప్పింది. మరి దూరంగా పట్టుకోకుండా నిన్నంతా ఉన్నదారా? లేదురా, సెల్లు పట్టుకునే కూర్చుందా? అవునరా, మా అక్క పెళ్లి చూపుల్లో కూడా సెల్లు పట్టుకునే కూర్చుంది. మరి పెళ్లి కొడుకు ఎలా చూసుకున్నాడ్రా మీ అక్కని? ఏమో వద్దు, చెప్పేకి రాదులేరా పెళ్లి కొడుకు అవస్థ. అవునారా? అవునరా, వంగి తల పైకెత్తి మా అక్కని చూసే ప్రయత్నిస్తానే ఉన్నాడు. అమ్మ ఆడికి అరుస్తానే ఉంది, పెళ్లి కొడుకు నిన్ను చూడాలని ఎలా ఇబ్బంది పడుతున్నాడో చూడు ఒకసారి అని. అయ్యో రామ, ఇలా చేసిందా మీ అక్క? అవునరా, అసలు ఫోన్ పక్కకు తీయనే లేదు. ఆ పెళ్లి కొడుకు మోకాల మీద కూర్చొని ముందు పోయింది, తల పైకెత్తి మా అక్క ముఖం కనిపిస్తుందేమని ఎంత ట్రై చేశాడు కానీ మా అక్క ముఖం చూడలేకపోయాడ్రా. మా అమ్మ గట్టిగా అరిచేసింది మా అక్కని, అయినా కూడా చెల్లి పక్కన పెట్టలేదురా. ఆ పెళ్లి కొడుకు భయపడి సంబంధం వద్దని చెప్పి వెళ్ళిపోయాడ్రా. మరి ఇలా చేస్తే ఎవరు ఒప్పుకుంటారా? భయపడ్రా? రేపొద్దున పెళ్ళైనాక ఇంట్లో ఏ పని చేయాలన్నా, వంట చేయాలన్నా సెల్లు పట్టుకొని కూర్చుంటే ఎలా అవుతుందిరా? మా అక్క సెల్లు పట్టుకున్నందుకు ఆ పెళ్లి కొడుకు వంగి మా అక్కను చూడాలని ప్రయత్నించడం చూసి నాకు చాలా నవ్వు వచ్చిందిరా. మా అక్క సెల్లు పట్టుకొని వదలకుండా కూర్చోవడం చూసి కోపం వచ్చిందిరా. ఏంటో ఈ మనుషులు ఈ సెల్లులకి ఇంత అడిక్ట్ అయిపోతున్నారు. పాపం రా పెళ్లి కొడుకు, నువ్వు, మీ అమ్మ, మీ అవస్థ నువ్వు చెప్తుంటేనే అర్థమవుతుందిరా.